హలో అందరికీ, చూడండి గుత్తి వంకాయ చేస్తున్నాను. వీడియో మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, అలాగే మీకు నచ్చితే కామెంట్ చేయండి. గుత్తి వంకాయ కూర చేస్తున్నాను. చూడండి, మిక్సీలోకి వేసుకోవడానికి కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమోటాలు, ఇంకా కింద కొబ్బరి, శనగనాలు, కొన్ని నువ్వులు, కారం, పసుపు, ఉప్పు, కొద్దిగా చింతపండు వేసి మిక్సీలో ఆడించుకోవాలి. తర్వాతకి ఆనియన్స్ కట్ చేసుకోవాలి. చూడండి, కొద్దిగా కరివేపాకు వేయాలి. వంకాయలు, అలాగే మసాలా అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఇంకా వంకాయలు కోసుకున్నాను. చూడండి, వంకాయలు కోసుకున్నాను. వంకాయలు కొద్దిగా ఉప్పు వేసి నానబెట్టినాను. ఇవి లేకపోతే చేదొస్తాయి వంకాయలు. ఇంకా మసాలా వేసి పెట్టేయడమే వంకాయలకి. చూడండి, మసాలా అయితే పెట్టేసినాను వంకాయలకి అన్నిటికీ. ఇంకా ఉంది మసాలా. అలాగే ఆయిల్ వేసి ఆనియన్స్ కూడా వేసేసినాను, వేగుతున్నాయి. కొద్దిగా ఎర్రగా అయితే కరివేపాకు వేయాలా. చూడండి, ఆనియన్స్ ఎర్రగా అయినాయి. ఇంకా కరివేపాకు వేసుకుంటాను. చిటిపిట చూడండి, ఇంత కలర్ఫుల్గా ఉంది కదా మసాలా. దీంట్లో వంకాయలు వేసుకోవడమే. చూడండి, వంకాయలు వేసుకుంటున్నాను. ఒకటి చిన్నది, ఒకటి పెద్దది ఉంది వంకాయ. ఎన్నిలేని చేసేస్తున్నాను, ఏం చేయాల. చూడండి, 1/2 కేజీ పైనే ఉన్నాయి వంకాయలు. ఇంకా మసాలా అంతా మళ్ళీ దీనిపైన వేసేయాలా. కొంచెంసేపు 10 మినిట్స్ అట్లే పెట్టేసి బాగా వంకాయలు వేసుకున్నాక ఇంకా కొద్దిగా మసాలా ఉంది, అది కూడా వేసేస్తాను. చూడండి, మసాలా అంతా వేసేసినాను. మసాలా అంతా బాగా వేగల ఆయిల్లో. బాగా వేగినాక కొన్ని మనకి తగినంత వాటర్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేయడమే ఫ్రెండ్స్. అలాగే ఉప్పు కూడా వేసుకోండి తగినంత. నేనైతే మసాలాలోనే వేసుకున్నాను ఉప్పు. చూడండి, వేగుతుంది కదా. చూడండి, మసాలా ఎంత బాగా ఉడుకుతుందో. ఆయిల్ కూడా కొద్దిగా ఎక్కువ పడాలా గుత్తి వంకాయ కూరలోకి. ఆయిల్ పడితేనే బాగా టేస్ట్గా ఉంటుంది. కొద్దిగా ఎక్కువే వేసుకోండి మీరు కూడా ఆయిల్. ఇంకా 10 మినిట్స్ మూత వేసేస్తున్నాను. బాగా ఉడికి మసాలా బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేయడమే. 10 మినిట్స్ అయిపోయింది, చేద్దాము. చూడండి ఎంత బాగుందో మసాలా. ఆయిల్ చూడండి పైకి తిరుగుతూ ఉంది. వంకాయ గురించి చూడండి కలర్ వచ్చింది కదా. ఒక చేత్తో సెల్ పట్టుకొని వీడియో తీయాలి, ఒక చేత్తో చూడండి ఫ్రెండ్స్ ఎంత కష్టమో చూడండి వీడియోస్ తీయాలంటే. ఇంత కష్టానికైనా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, తగినంత వాటర్ వేసుకున్నాను. వేసుకున్నాక కొద్దిగా టేస్ట్ చూడాలి, ఉప్పు ఎలా ఉంది, తక్కువ ఉందా ఎక్కువ ఉందా అనేసి చూసుకొని. ఉప్పు తక్కువ ఉంటే ఉప్పు వేసుకోండి. వేసుకొనేసి మూత పెట్టేయండి ఫ్రెండ్స్ 2 విజిల్లకి. చూడండి ఫ్రెండ్స్, విజిల్ అయితే 2వ విజిల్ ఇది.
అయిపోయింది, వచ్చేసింది. ఆఫ్ చేస్తున్నాను. చూడండి, కూర అయితే రెడీ అయిపోయింది. చూసేద్దామా? చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా కూర. వంకాయ అయితే చాలా మెత్తగా ఉంది చూడండి. ఇంకా ప్లేట్లోకి వేసుకొని తినడమే. ఆయిల్ చూడండి ఎంత బాగుందో కదా, పైకి వెళ్ళింది. కూర కూడా గ్రేవీ చూడండి ఎంత చిక్కగా ఉందో. వేడి వేడి అన్నంలోకి గుత్తి వంకాయ కర్రీ తింటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్, భలే సూపర్గా ఉంటుంది. ఇలా వంకాయ ప్లేట్లో, ఉత్త వంకాయ ఒకటే ప్లేట్లో తినే అలవాటు ఎవరికైనా ఉందా? వంకాయ కూర అయిపోతేనే. నేనైతే ఉత్త వంకాయే తింటాను, సూపర్ టేస్టీగా ఉంటుంది. అయితే మొత్తానికైతే ఇది కాలిపోతుంది, ఎక్కువ తింటే నోరు మాత్రం కాలిపోతుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. గ్రేవీ వంకాయ అయితే కాలిపోతుంది. సూపర్ ఉంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంది. మొత్తానికైతే అదిరిపోయింది టేస్ట్. ఇంకా కాలుతుంది, అలాగే తింటున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు నచ్చినైతే కామెంట్ చేయండి. మీరు కూడా నా అలాగే వంకాయలు ఒకటి ప్లేట్లో వేసుకొని తింటారా? అలాగైతే కామెంట్ చేయండి. ఇలా షేర్గా కలుపుకొని ఇట్లా తింటే సూపర్గా ఉంటుంది. నాకైతే భలే ఇష్టం ఇట్లా తింటే. ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.